2018 డిఎస్సి ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు ఏంటి మేడం? నేను ఆ 3 అవర్స్లో ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయలేకపోయినాను. ఫ్రమ్ జాబ్ పోవడానికి అయితే పిఐనే ఒక రీజన్ అని నేను చెప్తాను. థర్డ్ పాయింట్ వచ్చేసి సోషల్. ఎన్ని సంవత్సరాల నుండి చదువుతున్నారు? 6 ఇయర్స్. ఎందుకు ఎన్ని సంవత్సరాల నుండి చదువుతున్నారు? అమ్మాయి జీవితం బాగుపడాలంటే ఖచ్చితంగా జాబ్ కావాలి అని. టీఎస్ టెట్లో మీ ర్యాంక్ ఎంత? ర్యాంక్ స్టేట్ థర్డ్. టీఎస్ టెట్ సక్సెస్ అవడానికి కారణాలు ఏంటి? తెలంగాణ టెట్ చాలా ఫ్రీగా రాసిన, అంటే ఇది మన టెట్ కాదు కదా. మీ మధ్య కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఏ టైంలో చూసినా చదువుతానే ఉంటారు, పడుకోవాలన్నా భయం వేస్తున్నారు. అంటే ఓన్లీ అక్కడ డిఎస్సిని లోకము. ఎన్ని సంవత్సరాలు చదువుతావు, ఇంటికి వచ్చేయి అనే వారికి ఏం చెప్తారు? జాబ్ వచ్చే వరకు ఇలాంటివన్నీ కామన్. బట్ మనకి జాబ్ వచ్చినిచ్చి అప్పుడు వాళ్ళే అంటారు ఆ అమ్మాయి అన్ని రోజులు గుర్తుపెట్టుకో, సక్సెస్ స్టోరీలో తన విజయం మాత్రమే ఉంటుంది, కానీ ఫెయిల్యూర్ స్టోరీలో నీ విజయానికి కావలసిన రాజబాట ఉంటుంది. ఇక్కడున్న వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. హాయ్, నా పేరు యోగేంద్ర. ఒక్క సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లాస్ట్ కొన్ని డేస్ నుంచి సబ్స్క్రైబర్స్ అయితే చాలా డౌన్ అయిపోయారు. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఒక్క లైక్ చేస్తే ఈ వీడియోస్ చాలా బూస్ట్ అయ్యి వైరల్ అవుతాయండి. ఒక్క షేర్ చేస్తే మా ఛానల్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అండి అది. ఈ వీడియో ఏంటంటే టీఎస్ టెట్ థర్డ్ ర్యాంకర్ శ్రావణి మేడంతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ వీడియో ద్వారా ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో మీకు తెలిసిపోతుంది. కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, మనం ఎలా చదివితే జాబ్ తెచ్చుకోగలమో కూడా ఈ వీడియో ద్వారా మీకైతే తెలుస్తుంది. కొత్త బుక్స్ చదవాలా వద్దా అనేది చాలా మందికి డౌట్ ఉంది. అది కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే కవర్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేదని చాలా మంది అనుకుంటున్నారండి. ప్రతి కామెంట్ కి రిప్లై ఇచ్చి నేను ఈ వీడియోకి మీ ముందుకు వచ్చాను. అంత డెడికేషన్ గా నేను ఆస్పిరెంట్ కి ఉంటాను, అంత ట్రాన్స్పరెంట్ గానే మీ ముందుకైతే ఉంటానండి. సో వీడియో లోపలికి అయితే మనము వెళ్ళిపోదాం. మేడం మీ పేరు? నా పేరు శ్రావణి. మేడం మీరు టెట్లు ఎన్ని రాశారు మేడం? లాస్ట్ డిఎస్సి అన్ని కలిపి 7 టెట్స్ రాశాను. లోయెస్ట్ ఏ టెట్లు వచ్చినాయి? నేను 2017 జూలైలో తెలంగాణ టెక్ లో అప్పుడు జస్ట్ ఇంకా కోచింగ్ కూడా తీసుకోలేదు, చదవకుండా రాసినాను. నాకున్న నాలెడ్జ్ తోనే 96 వచ్చినాయి. అదే నా లీస్ట్ స్కోర్. హైయెస్ట్ టెట్ ఎన్ని మేడం? 145. ఏపీ టెట్ మొన్న జరిగింది. రియల్ మార్క్స్ ఏపీ టెట్లు ఎన్ని? 138. టీఎస్ టెట్ లో కొద్దిగా మీరు ర్యాంకర్ అని బాగా పేరు ఉంది. సో ఫస్ట్ టెట్ లో ఎన్ని వచ్చాయి? టీఎస్ టెట్ లో 127. అప్పుడు ర్యాంక్ ఎంత మేడం? అప్పుడు ర్యాంక్ స్టేట్ థర్డ్. సెకండ్ టెట్ ఎన్ని మేడం? రీసెంట్ గానే కదా మేడం? రీసెంట్ గానే మొన్న అక్టోబర్ లో. అప్పుడు ఎన్ని మేడం మార్క్స్? అప్పుడు 131. అప్పుడు కూడా సేమ్ ర్యాంక్స్, స్టేట్ థర్డ్. మీ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మేడం? 2018 డిఎస్సి రాసిన. ఆ డిఎస్సితో కలుపుకుంటే నేను ప్రిపరేషన్స్ 2017 నుంచే స్టార్ట్ చేసిన, కానీ మధ్యలో చాలా బ్రేక్స్ ఉన్నాయి. అంటే నాకు తెలిసినంత వరకు 6 ఇయర్స్ మేడం. 6 to 7 years. 6 ఇయర్స్. 2018 డిఎస్సి ఏపీలో రాశారు మేడం? రాశాను. 2018 డిఎస్సి మీరు గెయిన్ చేయలేకపోవడానికి మెయిన్ రీజన్స్ అంటే ఏమేమి చెప్తారు? ఫస్ట్ వచ్చేసి నేను ఆ 3 అవర్స్ లో ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయలేకపోయినాను. సెకండ్ వచ్చేసి పిఐఈ వచ్చింది నాకు హాఫ్ మార్కే. పిఐఈ సరిగా చదవకపోవడం వల్ల అదే వెళ్ళిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి సోషల్. నేను అప్పుడు 8th వరకే చదువుకున్నాను అనమాట. ఆ 8th వరకే చదువుకోవడం వల్ల 9th 10th బిట్స్ నా పేపర్ లో ఎక్కువ వచ్చినాయి సోషల్ లో. సో అది పోయింది. ఇంకా ఫోర్త్ వచ్చేసి నేను ఎగ్జామ్ లో ఎక్కువగా ఫంక్ అయినాను అనమాట. సైకాలజీలో కూడా అప్పుడు ఎక్కువ బిఎడ్ బిట్స్ వచ్చినాయి. ఆ బిఎడ్ బిట్స్ చదువుకోకపోవడం వల్ల కూడా పోయింది సైకాలజీ. నేను ఎగ్జామ్ లో ఎమోషనల్ బ్యాలెన్స్ గా లేను, అంటే ఇది నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి అనేటట్టు రాస్తున్నాను. అట్లా కాకుండా నేను ఫ్రీగా ఎగ్జామ్ రాసిందంటే ఇంకా బాగా పర్ఫామ్ చేసేదాన్ని. ఇప్పుడు తెలంగాణ టెట్ లో అట్లనే రాశారా? తెలంగాణ టెట్ చాలా ఫ్రీగా రాసిన, అంటే ఇది మన టెట్ కాదు కదా, దీంట్లో ఎన్ని వచ్చినా పర్లేదు అనే ఉద్దేశంతో చాలా ఫ్రీగా రాసినాను. సో ఆ ఫ్రీగా రాయడం వల్ల నా బ్రెయిన్ కూడా బాగా పని చేసింది అని నా నమ్మకం. టీఎస్ టెట్ మంచి మార్క్స్ రావడానికి కారణాలు ఏంటి? టీఎస్ టెట్ రాయక ముందు నుంచే మేము ప్రిపరేషన్ లో ఉన్నాం. 1 year నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాం. ఎక్కువ రివిజన్ చేసినాం. అంటే టీఎస్ సిలబస్ మన సిలబస్ ఆల్మోస్ట్ ఒకటే కదా. సో దానికనే చదవకపోయినా ఏపీ సిలబస్ చదువుకున్నా కూడా మేము బాగా రాయగలిగినాం రివిజన్ వల్ల. టీఎస్ లో కొన్ని సబ్జెక్ట్స్ వేరు, టీఎస్ లో కొన్ని సబ్జెక్ట్స్ వేరు, బట్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఇది ఏపీ టెట్ అనుకోవచ్చు అన్న, అట్లా వచ్చింది. సో పెద్ద వేరియేషన్ ఏం లేదు బిట్స్ లో, ఏపీ టెట్ లాగే అనిపించింది మాకు. అది పెద్ద టఫ్ కూడా అనిపించలేదు. ఇప్పుడు సోషల్ కొద్ది కష్టం కదా మేడం, చదివారా? దానికి సెపరేట్ గా అయితే చదవలేదు. ఏపీ టెట్ కి చదివినారు, అడవి రాశారు? అక్కడ పోయి రాసినాం జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. ప్రెసెంట్ తెలంగాణ డిఎస్సి చదువుతున్నారు మేడం? తెలంగాణ డిఎస్సికి అయితే ప్రెసెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే చదవాలనుకున్నాము, కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవడం వల్ల చదవలేదు. ఎందుకంటే మళ్ళీ దానికి చదివితే మన డిఎస్సి చదవడం కొంచెం ఇబ్బంది అవుతుందని దానికైతే చదవట్లేదు. తెలంగాణలో రాసి జాబ్ కొడితే అక్కడ వర్క్ చేస్తారా? డెఫినెట్ గా నాకు ఈ తెలంగాణలో జాబ్ చేయడం ఇష్టం. 2018 డిఎస్సి ఏ రోజు రాశారు మేడం? January 28th ఆఫ్టర్నూన్ సెషన్ రాసాను. నేను కూడా అదే రాశాను మేడం.
అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ మేడం? 70.53 వచ్చినాయి. కానీ డిఎస్సిలో మాత్రమే ఎన్ని వచ్చాయి? 67.5 వచ్చినాయి. ఇప్పుడు అదే పేపర్ నేను రాసినప్పుడు నాకు 73 అట్లా వచ్చినాయి. ఓకే. ఎక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్ ని తీసుకుని వెళ్దాం మేడం. జీకే కరెంట్ అఫైర్స్ లో ఎలా చదివారు? అప్పుడు ఎలా చదివారు? నేను అప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ అసలు చదవలేదు. కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడప్పుడు షైన్ ఇండియా చదివేదాన్ని. షైన్ ఇండియా చదవడం వల్ల ఒక్క బిట్టు పెట్టినాను అంతే. అది కోల్కతా ఫ్లోటింగ్ బోర్డ్స్ ఉంటే ఆ బిట్ వచ్చింది. జీకే అని అదే పనిగా దానికోసం అయితే చాలా రేర్ నేను చదివింది. దాన్ని స్కిప్ చేసినాను ఆల్మోస్ట్. జీకే స్కిప్ చేశారు. అది నాకు పెద్ద మైనస్. ఇప్పుడు అదే సబ్జెక్ట్ ని ఎలా చదువుతున్నారు? అంటే అన్ని సబ్జెక్ట్స్ తో పాటు దానికి కూడా టైం కేటాయిస్తూ ఇది కూడా సబ్జెక్టే, లాస్ట్ టైం డిఎస్సి లో నాకు దీని వల్లే దెబ్బ తిన్నాను అని దానికి కూడా టైం కేటాయిస్తూ అన్ని టాపిక్స్ లాస్ట్ టైం 2018 పేపర్ లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ వచ్చినాయో ఆ టాపిక్స్ మీద స్ట్రెస్ చేస్తూ అట్లాంటి సిమిలర్ టాపిక్స్ మీద ఎక్కువగా చదువుకుంటాను. ఆ టాపిక్స్ ఏంటి మేడం? మీరు గుర్తించినటువంటి టాపిక్స్ ఏంటి? దినోత్సవాలు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు పితామహులు వచ్చింది మన పేపర్ లో. కల్చర్స్ గురించి ఆర్బోరీ కల్చర్ అంటే ఏమని వచ్చింది. అట్లా స్టాండర్డ్ జీకే నుంచే కొన్ని వచ్చినాయి, జనరల్ సైన్స్ నుంచి కూడా వచ్చినాయి. కానీ నేను అవి కూడా కొన్ని తప్పు పెట్టినాను. ఏంటి మేడం ఆ తప్పు పెట్టడానికి? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్? ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాదు, నేను చదువుకోలేదు ఆ టాపిక్. ఇప్పుడు చదువుతున్నారు మేడం? ఇప్పుడు ఖచ్చితంగా చదువుతున్నాను. ఇంకా జీకేలో ఏ టాపిక్స్ గన్ షాట్ టాపిక్స్ చదవాలి మేడం మీకు అనిపించింది? అంటే ప్రతి ఎగ్జామ్ లోనూ కన్ఫర్మ్ గా వస్తాను బిట్ అయితే దినోత్సవాల మీద వస్తుంది, పితామహులు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే వార్తలు వ్యక్తులు ఎక్కువగా చూసుకోవాలా, స్పోర్ట్స్ ఇంకా అంతే. పిఐఈలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అప్పుడు? నాకు పిఐఈలో అప్పుడు 5 మార్క్ కన్నా హాఫ్ మార్కే వచ్చింది. జాబ్ పోవడానికి ఇదే మెయిన్ రీజన్ కదా మేడం? కన్ఫర్మ్ జాబ్ పోవడానికి అయితే పిఐఈనే ఒక రీజన్ అని నేను చెప్పొచ్చు. 10 బిట్లకి మీకు వచ్చింది హాఫ్ మార్క్ ఒక బిట్ వచ్చింది. ఒక బిట్ ఏంటి మేడం అసలు చదవలేదా? అది అంటే డిఎస్సికి ఇంకా జస్ట్ ఇంకా నోటిఫికేషన్ కి ఒక 2 months ముందర మేబీ చెప్పినారు అప్పుడు. సో అప్పుడు సరిగా చదవలేదు, నేను జస్ట్ కోచింగ్ తీసుకున్నాను. ఆ కోచింగ్ లో చెప్పిన నోట్స్ మాత్రమే చదివినాను. సో దాని వల్ల నేను చదివింది కూడా సరిగా రివిజన్ చేయలేకపోయినాను. అండ్ కాన్ఫిడెంట్ గా ఈ బిట్ కి ఇదే ఆన్సర్, కమిటీలు అన్ని చాలా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయినాను. పిఐఈ ఇప్పుడు పిఐఈ ఆ పేపర్ మనం రాసినప్పుడు టెక్స్ట్ బుక్ లో రాలేదా మేడం? నేను అప్పటికి టెక్స్ట్ బుక్ చదవలేదు. సో టెక్స్ట్ బుక్ లో వచ్చినాయా లేదా అని. ఇప్పుడైతే టెక్స్ట్ బుక్స్ లోనే వచ్చినాయి, కానీ ఓల్డ్ న్యూ మొత్తం అన్ని కలిపి ఇచ్చినారు. అప్పుడు సైకాలజీలో ఎన్ని బిట్స్ వచ్చాయి? నాకు అప్పుడు సైకాలజీలో 6 మార్క్స్ వచ్చినాయి అనుకుంటా మేడం. సైకాలజీలో ఒకప్పుడు మీకు టెట్లలో 29 వచ్చాయి. 28. ఓకే. అంత స్ట్రాంగ్ అయినా మీరు సైకాలజీలో ఎందుకు పోయినా? అప్పుడు బిఎడ్ నుంచి ఎక్కువ బిట్స్ వచ్చినాయి. సో మేము బిఎడ్ బుక్స్ అప్పుడు చదవాలని కూడా తెలియదు. బిఎడ్ బిట్స్ రావడం వల్ల అవి పెట్టలేకపోయినాను. ఇప్పుడు సైకాలజీకి ఆ బిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు చదివేశారా మీరు? లేదు. అంటే కొన్ని టాపిక్స్ మాకు సైకాలజీ చెప్పేది సైరా సార్ ఎప్పుడన్నా గ్రాండ్ టెస్ట్ లో గానీ డివిజనల్ టెస్ట్ లో కానీ ఆ బిట్స్ ఇంప్లిమెంట్ చేస్తా ఉంటారు. అంటే ఆల్మోస్ట్ చాలా బిట్స్ వరకు కవర్ చేసినారు సైరా సార్ మాకు. అంటే ఎగ్జామ్ హాల్లో కవర్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ హాల్లో. నేను ప్రస్తుతానికి అయితే బిఎడ్ సైకాలజీ అయితే చదవట్లేదు. ఈ ఇన్స్టిట్యూషన్ లో చదివే వాళ్ళు తెలుగు బల్లి స్ట్రాంగ్. కారణాలు ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? సాయిగంగలో మా తెలుగు ఫ్యాకల్టీ వచ్చేసి ఆర్కే సార్. క్రెడిట్ మొత్తం ఆర్కే సార్కే ఇవ్వాల. ఇలా చదువుతున్నారు ప్రజెంట్ తెలుగుని సార్ చెప్పడం వల్ల 100% వస్తుందంటే ఎవ్వరు నమ్మరు. అంటే లేదు, సార్ క్లాస్ లోనే 60% వరకు క్లాస్ లోనే నేర్పిస్తారు సార్. ఎవరికైనా కూడా ఓన్ ప్రిపరేషన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఓకే. ఆ తెలుగుని మీరు ఎలా తీసుకెళ్తున్నారు? మాకు డివిజనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అన్ని సబ్జెక్ట్స్ కలిపి డివిజనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి అని. ఆ పార్ట్ ఏ లో తెలుగు ఉంటుంది, పార్ట్ ఏ లోనే తెలుగు మెథడాలజీ 2 ఉంటాయి. మాకు సిలబస్ షీట్ ఇస్తారు ముందునే. ఆ సిలబస్ షీట్ లో ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ ఏ క్లాస్ ఉందో ఆ క్లాస్ ముందునే సార్ మాకి క్లాస్ తీసుకుంటారు అనమాట ఆర్కే సార్. అంటే క్లాస్ తీసుకోవడం అంటే టెక్స్ట్ బుక్ లెసన్ వెనక ఉన్న గ్రామర్ మాత్రమే కాకుండా లెసన్ మధ్యలో, అంటే ఇప్పుడు లెసన్ మధ్యలో ఏదన్నా శకుంతల ఇట్లా ప్రతి వర్డ్ టు వర్డ్ పాత్ర గురించి కానీ వాళ్ళ పూర్వ నేపథ్యాలు కూడా చెప్తారు మాకు సారు. అంటే మధ్యలో ఇప్పుడు ఒక పదం వస్తే ఆ పదంలో ఏం సమాసం వస్తుంది, ఏం సంధి వస్తుంది, ప్రతిదీ చెప్తారు. టెక్స్ట్ బుక్ లో వెనకాల ఉన్న గ్రామర్ కాకుండా మధ్యలో లెసన్ మధ్యలో ఉన్న గ్రామర్ కూడా మాకు సార్ చెప్తారు మొత్తం. అందుకే తెలుగు సాయిగంగలో స్ట్రాంగ్. మేడం ప్రెజెంట్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తారు? ఒక 5 times కంప్లీట్ రివిజన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జామ్ సిరీస్ ఏదో 2000 రూపీస్ పెట్టి చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేశారంటున్నారు. ఏంటి మేడం ఎగ్జామ్ సిరీస్ ఏంటి, మీకు ఏమైనా తెలుసా? అవును సార్, ఎగ్జామ్ సిరీస్ అది మేమే కాకుండా బయట వాళ్ళు ఎవరైనా అమౌంట్ పే చేసి రాసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్ కి, అంటే మేడం మాకు ఫ్రీ ఇస్తాను. ఓకే. అది ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సాయిగంగలో. ఆ ఎగ్జామ్ వచ్చేసి ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి టాపిక్ కి సంబంధించి ఈజీ నుంచి ఒక టాపిక్ మీదే కొన్ని 100 బిట్స్ అడుగుతారనమాట. బిట్స్ రాసేది కూడా సార్ వాళ్ళే స్వయంగా రాసి ఇస్తారనమాట. క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుందంటే క్వశ్చన్ ఖచ్చితంగా థింక్ చేయాల్సి, అంటే ఇప్పుడు 2018 డిఎస్సి లో ఎట్లా అడిగినారు ప్రతిదీ ఇంప్లిమెంటెడ్ బిట్.
అంటే అవగాహన పరంగా ఉంటుంది. జస్ట్ ఊరికే మనం పైన చదివితే ఆ సార్ వాళ్ళు ఆర్కే సార్ గానీ సైరా సార్ గానీ వాళ్ళు రాసే క్వశ్చన్స్ మనం పైన జస్ట్ ఊరికే చదువుకుంటా అసలు అటెంప్ట్ కూడా చేయలేము ఆన్సర్. అంటే అంత టఫ్ గా ఉంటాయి అనమాట క్వశ్చన్స్. అట్లా టఫ్ ఎగ్జామ్స్ రాసి రాయడం వల్ల మాకు డిఎస్సి రాయడం అనేది ఈజీ అనిపిస్తుంది. మేడం మీరు చిన్నప్పుడు ఆలోచించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? పక్క తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇంగ్లీష్ 2018 డిఎస్సిలో ఎన్ని వచ్చాయి? యావరేజ్ గానే వచ్చినాయి మార్క్స్. ఇంగ్లీష్ ఎక్కువగా ఆథర్స్ ఇవ్వడం వల్ల ఇంగ్లీష్ పోయింది నాది. గ్రామర్ కూడా నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు అప్పుడు గ్రామర్ అంత అవగాహన లేదు. సో ఇంగ్లీష్ లో తక్కువగానే వచ్చినాయి మార్క్స్. ప్రజెంట్ ఏ సబ్జెక్ట్ మీరు స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు? ఇంగ్లీష్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ జీకేని ఎలా చదువుతున్నారు? ఇంగ్లీష్ వచ్చేసి సార్ వాళ్ళ నోట్స్ చదువుతాము, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదువుతాము. గ్రామర్ పరంగా మెథడాలజీ అయితే టెక్స్ట్ బుక్స్ చదువుతాం అండ్ మెటీరియల్ చదువుతాము. అప్పుడప్పుడు నేను గ్రామర్ ఇంప్రూవ్మెంట్ కోసమని టెక్స్ట్ బుక్స్ కూడా చదువుతాను. టెక్స్ట్ బుక్ వెనక గ్రామర్ ఆల్మోస్ట్ అంతా చేసుకుంటాను అండ్ స్టోరీస్ కూడా. అంటే మేడం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి స్టోరీస్ మీరు చదువుతున్నారా? అవును, చదువుతున్నాను. అంటే చదివేసినాను కొన్ని బుక్స్. అంటే మళ్ళీ ఇప్పుడు మారిన 2023 మారిన బుక్స్ కాకుండా ముందు అయితే చదివినాను. 2018 డిఎస్సిలో టెక్స్ట్ బుక్ లోపల్లో ఉన్నటువంటి మ్యాటర్ లో ఇంగ్లీష్ ఇచ్చారా? అంటే సినోనిమ్స్ వచ్చినాయి, సినోనిమ్స్ ఇట్లా వొకాబులరీ వచ్చింది. టెక్స్ట్ బుక్ చదవాల్సింది కదా మేడం లోపల? గ్రామర్ చేసుకున్నా ఓకే, టెక్స్ట్ బుక్స్ లోపల చదివితే ఏమవుతుందంటే గ్రామర్ ఇంప్రూవ్ అవుతుందని నా ఫీలింగ్. 2018 డిఎస్సిలో మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి మేడం? మ్యాథ్స్ నాకు సెంట్ వచ్చినాయి సార్. ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్ నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ 2018 డిఎస్సిలో మ్యాథ్స్ అయితే టఫ్ రాలేదు అని నా ఫీలింగ్. సో మ్యాథ్స్ టఫ్ రాకపోవడం వల్ల నేను మొత్తం బిట్స్ పెట్టినాను. ఇన్స్టిట్యూట్ నోట్స్ ఒకటి అప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నాను. సో నాకు ప్లస్ అయింది. మ్యాథ్స్ అయితే సెంట్ వచ్చినాయి. 2018 డిఎస్సిలో ట్రై మెథడ్స్ ఎలా చేశారు? ఈజీగానే చేశారా? లేదు, నాకు అప్పుడు అంత అవగాహన లేదు ట్రై మెథడ్స్ మీద. సో నాకు కొన్ని బిట్స్ పోయినాయి. నేను పైన చదువుకున్నాను, ఊరికే జస్ట్ మెటీరియల్స్ చదువుకోవడం అట్లా చేసినాను. ఇప్పుడైతే ట్రై మెథడ్స్ వచ్చేసి డ్రాఫ్ట్ ఇవి డిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అవి చదువుతున్నాం అండ్ సాయిగంగా మెటీరియల్ చదువుతున్నాం. ఇప్పుడు ట్రై మెథడ్స్ అయితే ఎక్కువగా నేను టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాను అండ్ మెటీరియల్ కూడా చదువుతాను. సో రివిజన్ కి దీన్ని యూజ్ చేసుకుంటాను. ఇంకా అవగాహన కోసం అయితే దాన్ని టెక్స్ట్ బుక్స్ చదువుతున్నాను. 2018 డిఎస్సిలో మెథడాలజీ తగ్గిపోవడానికి మెటీరియల్స్ చదివి టెక్స్ట్ బుక్ చదువుకోవడమే కారణమా? డెఫినెట్ గా. ఎందుకంటే అప్పుడు అన్ని ఏ మెటీరియల్ నుంచి ప్రతి బిట్ వస్తుందని చెప్పలేము. టెక్స్ట్ బుక్స్ అయితే టెక్స్ట్ బుక్స్ దాటి పోరు అని నమ్మకం ఉంటుంది. అప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవకపోవడం వల్ల కూడా నా మెథడాలజీ మార్క్స్ తగ్గినాయి. 2018 డిఎస్సిలో సైన్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? అప్పుడు టెక్స్ట్ బుక్స్ చదువుకున్నాను అప్పుడు కూడా, కానీ అప్పుడు చదివింది నేను ఫిజిక్స్ వచ్చేసి 8th వరకే చదువుకున్నాను. కంటిన్యూస్ టాపిక్స్ కొంచెం 9th 10th లో చూసుకున్నాను. ఇంకా బయాలజీ వచ్చేసి అప్పటికే 9th ఆల్మోస్ట్ చదువుకున్నాను, 10th కొంచెం చదువుకున్నాను. సో అవగాహన అంటే ఇంత డెప్త్ గా క్వశ్చన్స్ అడుగుతారు సైన్స్ లో అనే అవగాహన లేకపోవడం వల్ల కొంచెం సైన్స్ మార్క్స్ కూడా పర్లేదు బాగానే వచ్చినాయి సోషల్ తో పోలిస్తే. 2018 డిఎస్సిలో సోషల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి మేడం? సోషల్ అయితే నాకు చాలా తగ్గినాయి సోషల్ లో మార్క్స్. దానికి మెయిన్ కారణం వచ్చేసి నేను అప్పుడు 8th వరకే సోషల్ చదువుకున్నాను. కంటిన్యూస్ టాపిక్స్ చదువుకున్నా 9th 10th. నేను ఎగ్జామ్ ముందు రివిజన్ చేయలేకపోయినాను. సో నాకు సోషల్ లో చాలా మార్క్స్ తగ్గినాయి. 8th వరకు ఎందుకు చదివినారు మేడం? అంటే మనకు డిఎస్సి సిలబస్ లో మెన్షన్ చేసేది 8th వరకే అన్నాయి కదా, అందుకని 8th వరకు చదివినా అండ్ కంటిన్యూస్ టాపిక్స్ 9th 10th కూడా చూసుకున్నా. బట్ సరిగా రివిజన్ చేయలేకపోయినాను నేను ఎగ్జామ్ ముందర, అందుకని నాకు తక్కువ వచ్చినాయి మార్క్స్. మీకు జాబ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మేడం? నేను ఆ 3 hours సరిగా యూటిలైజ్ చేసుకోలేదు. అంటే నేను ఖచ్చితంగా నాకు ఈ జాబ్ కావాలి, ఇది నా లైఫ్ మ్యాటర్ అనేటట్లే రాస్తున్నాను, కానీ ఎగ్జామ్ ఫ్రీ మైండ్ తో రాయలేదు నేను. తెలంగాణ టెట్ ఆ మైండ్ తో రాశారా? తెలంగాణ టెట్ చాలా ఫ్రీగా రాసినాను. అంటే జస్ట్ అది మంది కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చినాను కదా అన్నట్టు చాలా ఫ్రీ మైండ్ తో రాసినాను. దాని వల్ల నాకు తెలిసింది ఏమంటే ఎగ్జామ్ ఎంత ఫ్రీగా రాస్తే మనకు తెలియని బిట్టు కూడా కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఎలా రాస్తారు మేడం? ఇప్పుడైతే నేను ఒకటి నేర్చుకున్నాను, ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా టెన్షన్ గా అయితే రాయకూడదు. ఎంత ఫ్రీగా ఎగ్జామ్ రాస్తే మనం అంత బాగా ఆన్సర్ చేస్తాము అని నా ఒపీనియన్. ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు మేడం? నేను ప్రజెంట్ వచ్చేసి సాయిగంగా ఐసీ బ్యాచ్ లో ఉన్నాను. సాయిగంగా ఐసీ బ్యాచ్ వచ్చేసి ప్రతి వీక్ లోను 600 పైన బిట్స్ తో ఎగ్జామ్ పెడతారు. అంటే యాజ్ ఏ డిఎస్సి లాగే పెడతారు. ప్రతి సబ్జెక్ట్ కి చాలా బిట్స్ ఉంటాయి అనమాట. సోషల్ కి దగ్గర 70 బిట్స్ ఉంటాయి మాకు. అట్లా ప్రతి టాపిక్ సాయిగంగలోనే మాకు మేమే పోటీ అన్నట్టు ప్రతి ఒక్కరు చాలా బాగా చదువుతారు. ఇంటెన్సివ్ బ్యాచ్ లో ఏ టైంలో చూసినా చదువుతానే ఉంటారు. అక్కడ పడుకోవాలన్నా భయం వేస్తుంది, అయ్యో మా ఫ్రెండ్ ఇంకా చదువుకుంటాంది అంటే. ఓన్లీ అక్కడ డిఎస్సిని లోకము అంటే ఇంకా డిఎస్సికే చదువుతున్నాము అంటే వేరే ఫీలింగ్ ఉండదు. సో ఐసీలో ఉండడం నాకు చాలా ప్లస్. ఐసీలో 1 year చదవడం వల్లే తెలంగాణ టెట్ లో అన్ని మార్క్స్ వచ్చినాయని నా ఫీలింగ్. మేడం డిఎస్సి టైంకి నోటిఫికేషన్ వస్తుంది, ఫ్యామిలీ ఎమోషన్ ని ఎలా మెయింటైన్ చేయాలి? ఫ్యామిలీ
ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రాబ్లం లేని మనిషి అంటూ ఉండరు కదా. సో ఏ ఎమోషన్ ని ఆ ఎమోషన్ తో పక్కన పెట్టేయాలి. ఇది కొంచెం కష్టమే, కానీ మన బ్రెయిన్ లో మనం ఎలాంటి పొజిషన్ లో ఉన్నాం, మన పొజిషన్ మారాలంటే ఏం చేయాలి అంటే మనం ఖచ్చితంగా మనకి జాబ్ వస్తే మన లైఫ్ బాగుంటుంది అనే ఆలోచన ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం చిన్నవే అనిపిస్తాయి. దానిని పక్కన పెట్టి చదువుకోవచ్చు. మేడం మీరు ఇన్ని రోజుల నుంచి దాదాపు 6 years నుంచి చదవాలని ప్లాన్ వేసుకొని చదువుతున్నారు. ఎందుకు ఇన్ని రోజుల నుంచి చదవాలా? అసలు స్టాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదా. అంటే 2018 డిఎస్సి పోయినప్పుడు నేను స్టాప్ చేయాలి అని అనుకోలేదు. నేను మళ్ళీ స్టార్ట్ చేసినాను 2019 జనవరిలో రాసిన తర్వాత మళ్ళీ 19 ఎండింగ్లోనే నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారు. ఎందుకంటే యాజ్ ఏ గర్ల్ గా నేను ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక అమ్మాయి జీవితం అనేది తన చేతిలో ఈ ప్రస్తుత సమాజంలో అయితే ఖచ్చితంగా ఉండదు. జాబ్ వస్తే ఎకనామికల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ ప్రతిదీ ఆ అమ్మాయి చేతిలో ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి నిర్ణయాలకి కొంచెం విలువ ఉంటుంది. ఆర్కే సార్ మాకు ఎప్పుడూ ఒకటి చెప్తుంటాడు, ఏ అమ్మాయి జీవితం బాగుపడాలంటే ఖచ్చితంగా జాబ్ కావాలి అని. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక అమ్మాయికి జాబ్ చాలా అవసరము. ప్రస్తుతం అసలు పెళ్లి బాగా చేయొచ్చు, వాళ్ళ నాన్నలు అన్ని చేయొచ్చు, కానీ లైఫ్ ఏ టైంలో ఎట్లా మలుపు తిరుగుతుందో తెలీదు. సో కాబట్టి ప్రతి అమ్మాయికి జాబ్ అవసరం. అందుకే నాకు జాబ్ కావాలి అనే నిర్ణయంతోనే నేను ఇన్ని రోజుల నుంచి చదువుకుంటున్నాను. 6 years నుంచి మేడం 9th 10th ఖచ్చితంగా చదవాలా మేడం అన్ని సబ్జెక్ట్స్? ఖచ్చితంగా సార్. ఎందుకంటే 2018 డిఎస్సీని తీసుకోండి, 8th వరకే సిలబస్ అన్నాడు, కానీ ఇచ్చిన చాలా బిట్స్ 9th 10th కి పోయినాయి. సో 9th 10th కూడా క్షుణ్ణంగా ప్రతి టాపిక్ చదవాలని నా ఉద్దేశం. చాలా మంది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చదువుతున్నారు, ఇంకెన్ని రోజులు చదువుతారు, ఇంటికి వచ్చేయండి అని ఫోర్స్ చేస్తా అంటారు మేడమ్స్ ఎక్కువగా. సో దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే అందరూ అనడం కామన్, కానీ మనం ఈ జాబ్ వచ్చే వరకు ఇలాంటివన్నీ కామన్. వచ్చేసేయి ఇంకెన్నాళ్ళు చదువుతాం అనేది అంటూ ఉంటారు. బట్ మనకి జాబ్ వచ్చినిచ్చి అప్పుడు వాళ్ళే అంటారు, ఆ అమ్మాయి అన్ని రోజులు చదివినా ఫైనల్లీ జాబ్ తెచ్చుకుంది అని. సో మనం జాబ్ తెచ్చుకొని వాళ్ళకి ప్రూవ్ చేయాలి మనం ఏంటో. నేను ఈ కోచింగ్ సెంటర్ వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి మా ఛానల్ వైడ్ లో వెళ్తాది, కొత్త సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది గెయిన్ అవుతారని ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నానండి. రెండోది, నేను ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ వీడియోస్ చేయడం ద్వారా ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కి ఏదో ఒకటి ఫ్రీ ఇవ్వడం 100% జరుగుతుంది. మీకు ఫ్రీ ఇవ్వకుండా వీడియో అయితే 100% నేను వెయ్యను. నేను కోచింగ్ సెంటర్ యొక్క వీడియో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కోచింగ్ చెప్తున్న ఒక కోచింగ్ సెంటర్ నేను మాట్లాడే 4 మాటల ద్వారా ఆ కోచింగ్ సెంటర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. నేను చేస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ వీడియోస్ ద్వారా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఆ కోచింగ్ సెంటర్ కి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ చేయండి. ఆదివారం రోజు మీకైతే ప్రతిసారి మీకు రిప్లై ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అతి తొందరలో మీ ముందుకైతే తీసుకొస్తాను. థ్యాంక్ యూ.